నమస్కారం. భారత వైమానిక దళం దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఒక శత్రు విమానాన్ని కూల్చివేసిందన్న వార్త. అది విన్నారా? విన్నాను. లేదా ఇంకో విషయం, తదుపరి యుద్ధం మరీ అంత దూరంలో లేదని స్వయంగా మన ఆర్మీ చీఫ్ హెచ్చరించడం గురించి. అవును, ఆ రెండు ప్రకటనలు ఇటీవల చాలా చర్చనీయాంశమయ్యాయి. నిజమే. ఇటీవలి కాలంలో భారత సైనిక నాయకత్వం నుంచి వస్తున్న ఈ గట్టి సందేశాలు, వాటి వెనక ఉన్న వ్యూహాలు, వాటి ప్రభావం ఏమిటో కొంచెం లోతుగా పరిశీలిద్దామంటారా? తప్పకుండా. మన దగ్గర ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్, ఆర్మీ చీఫ్ ల ప్రకటనలు ఉన్నాయి. సరే. అయితే అసలు ఈ సందేశాల ద్వారా భారతదేశం ఏం చెప్పాలనుకుంటోంది అంటే, పాకిస్తాన్కి, చైనాకి, ఇంకా ప్రపంచానికి కూడా మన రక్షణ వ్యూహాలు ఎలా మారుతున్నాయి అది చూద్దాం. ఓకే, ముందుగా వైమానిక దళం విషయాలతో మొదలు పెడదాం. ఎయిర్ చీఫ్ మార్షల్ పాకిస్తాన్లోని కీలకమైన ఎయిర్ఫీల్డ్స్, రాడార్లు, వాళ్ళ F-16, J-10, JF-17 విమానాలు, వీటి ధ్వంసం గురించి చాలా నిర్దిష్టంగా మాట్లాడారు. అవును, చాలా స్పెసిఫిక్గా చెప్పారు. సుక్కూర్, జకోబాబాద్ లాంటి స్థావరాల పేర్లు కూడా ప్రస్తావించారు. ఇక్కడ అంటే S-400 వాయురక్షణ వ్యవస్థ పాత్ర చాలా కీలకమనిపిస్తోంది. అవునా? ఎలాగా? ఎందుకంటే ఆదంపూర్, కచ్లలో మోహరించిన ఈ సిస్టమ్ ద్వారానే పాకిస్తాన్కి చెందిన AWEC విమానం, అంటే గాల్లోనే ఉండి నిఘా పెట్టే విమానం అన్నమాట. ఓ అదా? దాన్ని డింగా దగ్గర ఏకంగా 314 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చేశారని ఎయిర్ చీఫ్ చెప్పారు. ఇది యాక్చువల్లీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్తో సాధించిన గ్లోబల్ రికార్డ్ అని కూడా అంటున్నారు. అబ్బో, 314 కిలోమీటర్లా? అవును. ఈ దెబ్బతో పాక్ వాయుసేన బాగా భయపడి వెనక్కి తగ్గిందని, మన లాంగ్ రేంజ్ క్షిపణుల రేంజ్లోకి రావడానికే జంకాలని ఆయనే అన్నారు. అయితే పాకిస్తాన్ దీన్ని ఖండించింది కదా. మరి ఈ సంఘటనకు అప్పట్లో అజిత్ దోవల్ గారు బాలాకోట్ దాడుల తర్వాత ఒక్క కిటికీ కూడా పగలలేదు అన్నారు కదా. దానికేమైనా లింక్ ఉందంటారా? ఖచ్చితంగా వ్యూహాత్మక సంబంధం ఉంది. చూడండి, పాక్ ఖండించిన ఈ సంఘటన, ఆ కామెంట్ రెండూ చెప్పేది ఒకటే. దాడులు జరిగాయి, కానీ ఒప్పుకునే స్థితిలో పాకిస్తాన్ లేదు. భారతదేశం అనుకున్నది చేయగలదు అని చెప్పడం అన్నమాట. రైట్ రైట్. ఇక ఆర్మీ చీఫ్ సందేశాలు చూస్తే ఆయన కేవలం పాకిస్తాన్కే కాదు, చైనా, బంగ్లాదేశ్లో కూడా సిద్ధంగా ఉండాలి సుమా అన్నట్టు మాట్లాడారు. అవును, పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అవడంపై కూడా కొంచెం వ్యంగ్యంగా అన్నట్టు అనిపించింది. నిజమే, దాంట్లో కొంచెం సెటైర్ ఉంది. మరి కేవలం మాటలేనా, లేక వ్యూహంలో కూడా ఏమైనా మార్పుందా? డిఫెన్సివ్ ఆఫెన్స్ నుంచి ఆఫెన్సివ్ డిఫెన్స్కు మారుతున్నామన్నారు. అంటే ఏంటది? మంచి పాయింట్. అంటే ఇంతకుముందు మనల్ని మనం రక్షించుకోవడంపై ఎక్కువ ఫోకస్ ఉండేది. ఇప్పుడు అవసరమైతే శత్రువు దాడి చేయకముందే మనం అటాక్ చేసి ఆపడం అన్నమాట. ఓ, ప్రోయాక్టివ్గా ఉండటం. ఎగ్జాక్ట్లీ. సరిహద్దుల్లో ఒక స్పష్టమైన రెడ్ లైన్ గీస్తున్నాం అని చెప్పడం లాంటిది. ఇది ఊరికే పదాలు మార్చడం కాదు, ఇది మొత్తం మన సెక్యూరిటీ అప్రోచ్లో వస్తున్న ఒక ఫండమెంటల్ మార్పు. అంతేకాదు, తదుపరి యుద్ధం దగ్గర్లోనే ఉంది అని నేరుగా వార్నింగ్ ఇవ్వడం, ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు గురించి మాట్లాడటం, ఇవి కూడా చాలా సీరియస్ పాయింట్స్ కదా. చాలా అంటే చాలా కీలకమైనవి. ఈ సందేశం పాకిస్తాన్, చైనా ఇద్దరికీ వర్తిస్తుంది. మన బ్రహ్మోస్ మిసైల్స్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ అంటే S-400, LRSAM లాంటి లాంగ్ రేంజ్ సిస్టమ్స్, వీటితో చైనా లోపలి ప్రాంతాలకు కూడా చేరగలం, వాళ్ళ ఆపరేషన్స్ని దెబ్బతీయగలం అని గట్టిగా చెప్పినట్టుంది. అంటే వాళ్ళకి కూడా? అవును. దానికి తోడు పాకిస్తాన్ తన ఎయిర్ బేస్లను, చైనా ఇచ్చిన HQ-6 సిస్టమ్స్ను కూడా కాపాడుకోలేకపోయిందనే కొన్ని రిపోర్ట్స్ ఈ హెచ్చరికకు ఇంకా బలం చేకూరుస్తున్నాయి. అంటే ఇది కేవలం పొరుగు దేశాలకిచ్చే మెసేజ్ కాదనమాట, ప్రపంచానికి కూడా ఏదో చెప్తున్నామా? నిస్సందేహంగా ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, జియోపొలిటికల్ మెసేజ్. భారతదేశం తన స్వంత ఆయుధ సామర్థ్యం అంటే S-400, బ్రహ్మోస్ లాంటివి, వాటిని చూపిస్తోంది. మన డిఫెన్స్ ఇండస్ట్రీ పెరుగుతోంది. దాదాపు 1.5 లక్షల కోట్ల ఉత్పత్తి అంటున్నారు. ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం. ఇదంతా ప్రపంచానికి మన శక్తిని తెలియజేయడమే. అదే సమయంలో మన దేశంలోనే కొందరు క్రిటిక్స్ ఉంటారు కదా, చండీగఢ్ లాబీ అని అంటారు కొందరు. వాళ్ల వాదనల్ని కూడా పట్టించుకోవట్లేదని అర్థం చేసుకోవచ్చా? ఒక రకంగా ఆ వాదనలకు కూడా ఇది సమాధానం లాంటిదే అనుకోవచ్చు. మరి భవిష్యత్తు సంగతి, ఫ్యూచర్ ప్రిపేర్డ్నెస్ గురించి కూడా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? కొత్త వెపన్స్, కొత్త సిద్ధాంతాలు ఏమైనా తెలుస్తోందా? తెలుస్తోంది.
రష్యా నుంచి R-37M, అది 300 కిలోమీటర్ల రేంజ్ మిసైల్, R-77M 150 కిలోమీటర్ల రేంజ్. ఇలాంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ వస్తున్నాయి. Su-57 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ను కూడా చూస్తున్నారట. ఇవన్నీ వస్తే పాకిస్తాన్పై మన ఎయిర్ సుపీరియారిటీ ఇంకా పెరుగుతుంది. ఓకే. ఇంకా డ్రోన్ టెక్నాలజీ పైన, గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పైన కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కొత్త డాక్ట్రిన్స్ అంటే యుద్ధ సిద్ధాంతాల విషయానికి వస్తే సైబర్ కమాండ్, ఆంఫీబియస్ ఆపరేషన్స్ డాక్ట్రిన్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. అవును. త్వరలో బహుశా అక్టోబర్ లోపు అనుకుంటా కాగ్నిటివ్ వార్ఫేర్ పాలసీ అంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, అవతలి వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యూహాలు, అది కూడా రాబోతోంది. ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు గురించి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. వావ్, చాలా మార్పులు జరుగుతున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ పరిణామాలన్నీ భారతదేశం రీజనల్గా కంప్లీట్ ఎయిర్ సుపీరియారిటీ సాధించిందని, మరింత దూకుడుగా ఆఫెన్సివ్ డిఫెన్స్ వైఖరి తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నాయి కదా. అవును, అదే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. మరి ఏమిటది? తదుపరి యుద్ధం ముంచుకొస్తోంది అని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు కదా. ఒకవేళ అది నిజమైతే ఈ కొత్త దూకుడు వైఖరి ప్రాంతీయ స్థిరత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? ఇది కేవలం శత్రు నిరోధానికే పరిమితమవుతుందా, లేక అనుకోకుండా ఏదైనా పెద్ద కాన్ఫ్లిక్ట్కి దారితీసే రిస్క్ ఉందా? అది ఆలోచించాల్సిన విషయమే. చూడాలి మరి ముందు ముందేం జరుగుతుందో.